నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టమ్ ఐఏఎస్. సో ఈరోజు మనకు చాలా కీలకమైన అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్‌లో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నించండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సెషన్‌లో మనం ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్‌లో భాగంగా ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలంటూ ఒక ప్రధానమైన వార్తను చూసుకోవచ్చు. ఏదైతే మిత్రమా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కన్సర్న్ పోస్ట్‌ను బేస్ చేసుకొని మనకు డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్‌గా ఉన్నారో ఇక్కడ మొత్తం 3 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో వీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లో మనకు ఒకసారి వచ్చే నెల అంటే ఏప్రిల్ 22లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. సో మరి యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి దీని యొక్క ఫీజు వివరాలు కూడా చూసుకున్నట్టయితే మనకు అన్‌రిజర్వ్డ్ గానీ, ఓబీసీ గానీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ క్యాండిడేట్లకు వచ్చేసరికి ఫీజులో మనకు కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ టెస్ట్‌ని బేస్ చేసుకొని దీన్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించినటువంటి కన్సర్న్ వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా బీఎస్వీలో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గుజరాత్లోని వడోదర, అదేవిధంగా లాల్బాగ్లోని గతిశక్తి విశ్వవిద్యాలయం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ, పీజీ క్వాలిఫై అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏప్రిల్ 25 లోపల దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. సో ఇక్కడ మరి మొత్తంగా మనకు నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 8 సూపరింటెండెంట్ పోస్టులు ఉండడం జరిగింది. 4 సీనియర్ ఆఫీసర్ పోస్టులు ఉండడం జరిగింది. 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండడం జరిగింది. సో ఇవి పోస్టులు అనేది ఉండడం జరిగింది కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య 8 అండి. అందులో సూపరింటెండెంట్ 4, సీనియర్ ఆఫీసర్ 2, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 పోస్టులు ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు అంటే పూర్తిగా చూసుకున్నట్టయితే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకు దీని యొక్క మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు వడోదరలో లాల్బాగ్లోని గతిశక్తి విశ్వవిద్యాలయానికి సంబంధించి గతిశక్తి యూనివర్సిటీ వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో దాని నుంచి మీరు కూడా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వారసత్వ ఉద్యోగాలపై పోరుబాట అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్. వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ ప్రధానంగా ఇస్తున్నారు. సో ఏదైతే తెలంగాణలో విలేజ్ పరిపాలనా ఆఫీసర్ అనే ఒక పేరుతోటి మనకు గ్రామ పరిపాలనా ఆఫీసర్ అనే ఒక పేరుతోటి ఒక కొత్త పోస్ట్ మంజూరైంది కదా. సో దానికి సంబంధించి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 20,566 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేయగా మిగిలిన 3,797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 81/85ను అమలు చేయాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కొత్తగా ప్రవేశపెడుతున్న గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ పోస్టుల్లో వీఆర్ఏ వారసులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్తో ఈ యొక్క జేఏసీ బుధవారం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశాన్ని కూడా మనకి ఇక్కడ ప్రధానంగా వీళ్ళు తెరపైకి తీసుకొని రావడం జరిగింది. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు. సో ఈ యొక్క అంశాన్ని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దీనిపైన ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే వీఆర్ఓ, వీఆర్ఏకి సంబంధించి ఆల్రెడీ 6,000 పోస్టుల వరకు గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకు కూడా ఇచ్చేది ఉంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది కొంచెం కష్టతరితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో 2 మేజర్ సబ్జెక్టుల విధానం కరికులం రూపకల్పనకు కమిటీ ఏర్పాటు అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురన్నారు. గత ప్రభుత్వంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు ప్రధానంగా చూసుకున్నట్టయితే
మల్టీ డిసిప్లినరీ విధానంలో 3 సబ్జెక్టుల విధానం ఉండేది. దాన్ని తొలగించి సింగిల్ మేజర్ మరో మైనర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చారు. సింగిల్ మేజర్ కారణంగా చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులు అందుబాటులో ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. మేజర్ మైనర్ సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచితే అధ్యాపకుల సమస్య ఏర్పడుతుందని చెప్పేసి కొన్ని సబ్జెక్టులకు కొన్ని పాఠశాలకే పరిమితం చేశారు. దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్, బీకామ్ కంప్యూటర్ లాంటి కోర్సులను అత్యధికంగా ప్రవేశపెట్టాయి. విద్యార్థుల డిమాండ్కి అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకున్నాయి. సో సింగిల్ మేజర్పై ఎప్పటి నుంచే మనకు విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ ప్రధానంగా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో అసలు మరి ఈ యొక్క 2 మేజర్ సబ్జెక్టులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనే ఒక అంశాన్ని పరిశీలించుకున్నట్టయితే, కొత్తగా 2 మేజర్ సబ్జెక్టుల విధానంతో ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులను మైనర్గా అమలు చేయాలని భావిస్తున్నారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ ప్రకారం 3 ఏళ్ల డిగ్రీకి 120 క్రెడిట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. 4 ఏళ్ల డిగ్రీ అయితే 160 క్రెడిట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో 2020-21 నుంచి 4 ఏళ్ల డిగ్రీని అమలు చేస్తున్న ఎక్కువ మంది విద్యార్థులు 3 ఏళ్ల డిగ్రీనే చదువుతున్నారు. యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు 50% క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో మేజర్ సబ్జెక్టుకు 40% క్రెడిట్స్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దీంతోపాటు కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ లేదా డేటా అనాలిసిస్ లాంటి వాటిలో మైనర్ డిగ్రీ పెట్టడం పైన కసరత్తు చేస్తున్నారు. ఇలా 3 సబ్జెక్టుల విధానం వస్తే ఇది మల్టీ డిసిప్లినరీ అవుతుందని విద్యా నిపుణులు సూచిస్తున్నారంటే ఇక్కడ ప్రధానమైన ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకి ఇది 71 మేనేజర్ పోస్టులను వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా గమనించండి, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబు. సో మనకి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే జూనియర్ టెక్నికల్ మేనేజర్ సివిల్లో 35 పోస్టులు, ఎలక్ట్రానికల్లో మనకు 17 పోస్టులు, అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్ఎన్టీలో 3 పోస్టులు, ఆర్ఎస్లో 4 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో అదేవిధంగా అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్చర్ 8 పోస్టులు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీఈ, బీటెక్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో గరిష్ట వయసు వచ్చేసరికి 35 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క సెలక్షన్ కూడా మనకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా జరగడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th April 2025 ఉంటుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ, ఎలిజిబిలిటీ గురించి కానీ, పే స్కేల్ విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు nhsrel.in/careers వేకెన్సీ నోటీస్ అన్న ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలు ప్రధానంగా చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ బేస్ పైన వేరియస్ డిపార్ట్మెంట్లో మొత్తం 146 పోస్టులను వీళ్ళు ఫిల్అప్ చేయాలని చూస్తున్నారు. అందులో ఒకటి డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ 1 పోస్టు, ప్రైవేట్ బ్యాంకర్ సో రేడియస్ ప్రైవేట్కి సంబంధించి 3 పోస్టులు, గ్రూప్ హెడ్ 4 పోస్టులు, అదేవిధంగా చూసుకుంటే టెరిటరీ హెడ్ 17 పోస్టులు, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 101 పోస్టులు, అదేవిధంగా వెల్త్ స్ట్రాటజిస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి 18 పోస్టులు, అదేవిధంగా ప్రోడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సంబంధించి 1 పోస్టు, సో పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. అదేవిధంగా వయసు వచ్చేసరికి డిగ్రీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్కి సంబంధించి 57 ఇయర్స్, ప్రైవేట్ బ్యాంకర్కు 33 నుంచి 50 ఇయర్స్, గ్రూప్ హెడ్కు 31 నుంచి 45 ఇయర్స్, టెరిటరీ హెడ్కు 27 నుంచి 40 ఇయర్స్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, హెల్త్ స్ట్రాటజిస్ట్ సో వాళ్ళందరూ కూడా 24 నుంచి 45 మధ్యలో ఉండాల్సి ఉంటున్నారు. సో ఇట్లా ప్రధానంగా చూసుకుంటే పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్టుకు 22 నుంచి 35 ఏళ్ళు ఉండాల్సి ఉంటున్నారు. సో అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు ₹600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు ₹400 అనేది ఉంటుంది. సో మనకు ఎంపిక అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకు ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్లకు లాస్ట్ డేట్ మనకి ఇది 15th April 2025 లోపల మనకు అప్లై చేసుకోవాల్సి ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ bankofbaroda.in/careers/లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే త్వరలో అన్ని వర్సిటీల్లో ఖాళీల భర్తీ అంటూ ప్రభుత్వ పాఠశాలకు బ్రాండ్ వచ్చేలా కృషి చేస్తున్నాం. మండలిలో మంత్రి దామోదర రాజనరసింహ అంటే ఒక ప్రధానమైనటువంటి వార్తను కవర్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని 12 విశ్వవిద్యాలయాలకు వీసీలు నియమించి 8 కొత్త జూనియర్ కాలేజీలను ప్రారంభించామని 11,000 మంది ఉపాధ్యాయులను 1,200 మంది లెక్చరర్లను నియమించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. బుధవారం శాసన మండలిలో విద్యపైన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా వర్సిటీకి 500 కోట్లు కేటాయించాం, యువతకు ఉద్యోగాలు ఉపాధి దక్కేలా విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను ప్రారంభించాం, వర్సిటీలోని ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తామంటూ మనకు ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. సో అంటే నోటిఫికేషన్లు అయితే ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ యూనివర్సిటీలో ఖాళీ ఉన్నటువంటి అన్ని పోస్టులకు ప్రొఫెసర్ కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ, సో అడ్మిన్ స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫిలప్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనకు. సో మనకు ప్రధానంగా చూసుకుంటే హెచ్పిసిఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అంటూ ప్రధానంగా చూసుకుంటే ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మెకానికల్ 11, ఎలక్ట్రికల్ 17, ఇన్స్ట్రుమెంటేషన్ 6, కెమికల్ 1 పోస్టు, ఫైర్ అండ్ సేఫ్టీ 28 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మినిమం 60% మార్కులతోటి కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్, అందులో మనకు మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కెమికల్ లేదా ఫైర్ అండ్ సేఫ్టీలో మనకు కంప్లీట్ అయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల డిప్లొమా అనేది ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్ళ మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీలకు 15 ఏళ్ళ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. శాలరీ వచ్చరికి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 1,180 రూపాయలు ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు 30 ఏప్రిల్ 2025 అనేది ఉండడం జరుగుతుంది. సెలక్షన్ బేస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దానిలో మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దాని ద్వారా మెడికల్ ఫిట్నెస్ ద్వారా ఇవన్నీ క్వాలిఫై అయితేనే సెలెక్ట్ చేస్తారు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం హిందుస్థాన్ petroleum.com మనకు వెబ్సైట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే సో ఉపకార వేతన దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ ఒక ప్రధానమైన వార్తను చూడొచ్చు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు ఉపకార వేతనాల కోసం అప్లికేషన్ డేట్ అనేది మే 31 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మనకు ఒక ప్రకటన చెప్పారు. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 11,88,120 మంది విద్యార్థులకు గాను 10,34,074 మంది మాత్రమే అప్లై చేశారు. సో ఎంబీబీఎస్ పీజీ మెడికల్ ప్రవేశాలు ఇంకా పూర్తి కానున్న విద్యార్థుల వివరాలను కాలేజ్ వర్సిటీ ఎస్సీ సంక్షేమ శాఖకు ఇవ్వలేదు. వివరాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు దరఖాస్తు చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేయడానికి మే 31 వరకు కూడా గడువు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈపాస్ వెబ్సైట్లో కళాశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మే 31 వరకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో మనకు ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చూసుకుంటే హెచ్పిసిఎల్లో ఈ యొక్క వార్తను కూడా మనం ఆల్రెడీ కవర్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రీయ కెమికల్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో స్పెషల్ రిక్రూట్మెంట్ ఆధారంగా ఈ క్రింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి ఇక్కడ 74 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ పోస్టులు వచ్చేసరికి ఆపరేటర్ ట్రైనీ, బాయిలర్ ఆపరేటర్, నర్స్, టెక్నీషియన్ ట్రైనీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కెమికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ అనేది ఉండడం జరుగుతుంది. అప్లికేషన్స్కి మనకు ప్రధానికి సంబంధించి పూర్తి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఫీజు కానీ, లాస్ట్ డేట్ కానీ వాటన్నిటి కోసం మీరు సో ప్రధానంగా rcfltd.com మనకు వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా ప్రతిరోజు ఎడ్యుకేషన్ అదేవిధంగా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా ప్రతిరోజు ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. సో మీకు ఈ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.